స్వామి, మనిషి ఈ రోజుల్లో చాలామంది ఫిజికల్గా ఇప్పుడు భౌతిక దృష్టితో చూస్తే చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, ఫిట్నెస్ కావాలి అంటూ ఉంటారు. కానీ మనిషి తన నడవడిక మొత్తం కూడా కాస్మిక్ శక్తితోనే నడుస్తూ ఉంటారు. ఆ కాస్మిక్ ప్రాణశక్తి శరీరంలో లేకపోతే జీవం లేదు, మనకి ప్రాణం లేదు అంటారు. అసలుకి మనిషి నిజంగా ఏ శక్తితో ట్రావెల్ చేస్తున్నారు? మనిషికి 5 రకాలైనటువంటి ఫిట్నెస్ అవసరం. మీరు చక్కగా ఫిట్నెస్ అనేటువంటి పదం ఉపయోగించి నాకు చక్కగా సహాయం చేశారు. 5 రకాల ఫిట్నెస్ ఉండాలి మనిషికి. ఒకటి, మొట్టమొదటిది శరీరవాచ్యం ఖలు ధర్మసాధనం ఉన్నారు కాబట్టి శారీరకమైనటువంటి దృఢత్వం అవసరం. ఆ తర్వాత బౌద్ధికమైనటువంటి దృఢత్వం కావాలి. రెండవది బుద్ధి బాగా గట్టిగా పనిచేస్తూ ఉండాలన్నమాట. మూడవది మానసికమైనటువంటి దృఢత్వం కావాలి. నాలుగవది మీరు చెప్పారు చూసారు, కాస్మిక్ ఎనర్జీస్ మనలోకి రావాలి అంటే మనం తలుపులు ఓపెన్ చేస్తే అందులోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. తలుపులు ఓపెన్ చేయకుండా మనం కనుక కేవలం తలుపులు మూసుకు కూర్చుంటే ఎవరు వస్తారు? అందుకని ఈ తలుపులు తెరుచుకోవాలి, బ్రహ్మరంధ్రం యొక్క ద్వారాలు తెరుచుకోవాలి మనకి. అక్కడి నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించాలి. అలా కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? అధ్యాత్మ సాధన చేయాలి. కాబట్టి నాలుగవది మనకి స్పిరిచువల్ ఫిట్నెస్ అంటారు, ఆధ్యాత్మికమైనటువంటి దృఢత్వం కావాలన్నమాట. ఈ 4 ఎప్పుడైతే ఉన్నాయో ఐదవది సామాజికమైనటువంటి దృఢత్వం, సోషల్ ఫిట్నెస్. అది దానంతట అదే వస్తుంది అన్నమాట. ఈ 4 ఉన్న వాళ్ళకి అది కష్టమే కాదు అసలు. అందుకని ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం అని చెప్పేసి మన ప్రాచీనులు చెప్పారంటే కారణం ఏంటంటే ఈ 5 రకాల దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారనమాట. అందుకని ఈ 5 కావాలి. స్వామి, ఇప్పుడు మనకి కాస్మిక్ శక్తి అంటారు, శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటారు. అయితే ఇంకొక పక్క ఉపాసన చేసేవారు ఆ దేవతా శక్తి, ఆ దేవతా ఆరాధన ద్వారా తేజస్సు వర్చస్సు మనలో పెరుగుతుంది అంటారు. ఈ యొక్క వర్చస్సు, దేవత యొక్క వర్చస్సు వీరిలోకి ప్రవేశించడం, అలాగే కాస్మిక్ శక్తి, ఈ రెండు వేరువేరా ఒకటేనా? ఇది నిజంగా శరీరంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న, అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. ఇందులో ఏంటంటే మనకు దీని గురించి చెప్పాలంటే 3 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఏ మనిషి అయినా సరే లోకల్లో తాను ఒక స్థిరమైన వ్యక్తిగా నిలబడాలి అంటే 3 అవసరం వ్యక్తికి: శోధన, సాధన, బోధ అనేటువంటిది. శోధన అంటే మనం శరీరాన్ని శుభ్రంగా తోముకుంటూ ఉంటాం, రకరకాల డిటర్జెంట్ పౌడర్స్ తోటి వాటితో వీటితో మన బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం. అదేవిధంగా కాస్మెటిక్ పదార్థాలని వినియోగించి మనం శుభ్రపరచుకుంటూ ఉంటాం. కానీ లోపల 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటివి. ఈ 4ంటిని కడుక్కోవడం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈ ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానివల్ల జరిగేటువంటి పని ఏంటంటే మనస్సు శుద్ధం అవుతుంది, బుద్ధి శుద్ధం అవుతుంది, అహంకారం శుద్ధం అవుతుంది, దానితో పాటు చిత్తం శుద్ధం అవుతుంది అన్నమాట. అప్పుడు మీరు అన్నారు చూసారు, బయట నుంచి వస్తుందా లేకపోతే లోపలే ఉన్నదా అనేటువంటిది. నిజానికి మనలోనే ఉన్న శక్తి ఆ దైవీ శక్తి. అయితే మనం ఏం చేస్తున్నాము? ఉపాసన ద్వారా ఒక మూర్తిగా పూజిస్తున్నాం. మనం మూర్తిగా పూజించినప్పుడు అంతవరకు కూడా ఆ ద్వంద్వ స్థితి అలాగే ఉంటుంది. అమ్మ బయట నుంచి రావాల్సిందే. కనుక బయట నుంచి రావాలంటే మనస్సు శుభ్రంగా ఉంటేనే బయట నుంచి వస్తుంది. ఉదాహరణకి ధూళి పట్టినటువంటి కుర్చీలో కూర్చోమంటే ఎవరు కూర్చోరుగా? మనమే కూర్చోనప్పుడు మన యొక్క హృదయ కమలంలో తమస్సు, రజస్సు ఈ 2 కనుక ఉన్నట్లయితే అమ్మవారు ఎందుకు కూర్చుంటుంది? కూర్చోదు. అందుకని గురువు మంత్రోపదేశం చేసేటువంటి సమయంలో జరిగేటువంటి పని ఏమిటంటే ఆ గురువు యొక్క ప్రభావం, ఆయన చేసినటువంటి ఉపాసనా శక్తి శిష్యుల్లో ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ లోపల ఉండే కష్మలాలన్నీ పోతాయి. చక్కటి కమలం, హృదయ కమలం వికసించుంటుంది. అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత గురువు యొక్క ప్రభావంతో అమ్మవారు లోపల ప్రవేశించింది.
లోపల ప్రవేశించినప్పుడు ఆ తల్లికి సంబంధించిన శక్తి మనలో స్థిరంగా ఉండాలంటే, ఆ విశ్వశక్తి అంతా కూడా మనలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే బ్రహ్మరంధ్రాన్ని తెరుచుకునేటువంటి విధంగా మనం ఉపాసన చేస్తూ ఉండాలి. అందుకని అక్కడ త్రికోణాకృతి మళ్ళా ఆ త్రికోణాకృతిలో ఏంటంటే లోపల త్రికోణం అనేటువంటిది జీవుడు, ఊర్ధ్వ త్రికోణం అనేటువంటిది అమ్మవారి శక్తి మనలో ప్రవేశించేటువంటి ఆ పద్ధతి అన్నమాట. ఆ త్రికోణంలోంచి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. అది నిరంతర ఉపాసన ద్వారా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఉపాసన అనేటువంటిది నాకు ఒక ధనం కావాలి, నాకు భోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకేదో సుఖం కావాలి అని ప్రార్థిస్తూ చేయకూడదు. అందుకని మనకి ఇక్కడ ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏమిటంటే మామూలుగా అందరూ కూడా ఈ జపం చేసుకున్న తర్వాత కానీ, పూజ చేసిన తర్వాత కానీ, ఈ పూజ చేసేటువంటి సాధకులందరూ కూడా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అంటూ ఉంటారు. అంటే నేను నీ దాసుడిని తల్లి కాబట్టి నన్ను క్షమించు అని. కానీ మా వంశంలో 12 తరాలుగా శ్రీ విద్యోపాసన ఉన్నది. శ్రీ విద్యోపాసన అంటే శక్త్యోపాసన, అంటే అమ్మవారిని ఉపాసించడం, లలితాంబికని, రాజరాజేశ్వరి దేవిని. ఇలా ఉపాసించేటప్పుడు మేమనేటువంటిది ఏంటంటే అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అని మగపిల్లలు అయినట్లయితే, ఆడవాళ్ళు అయినట్లయితే పుత్రీయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అని. ఏమిటి ఇక్కడ దాసుడు అంటే ఏమిటి తేడా, పుత్రుడు అంటే ఏమిటంటే, దాసుడు మన ఇంట్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు నెలంతా పనిచేసి వెడుతూ ఆ పొట్లపాదలోనో లేదా ఆ సొరపాదలోనో ఉండేటువంటి ఒక సొరకాయను చూసి, అయ్యగారు నాకు ఆ సొరకాయ కావాలంటే తీసుకెళ్ళమని యజమానిస్తాడు. మళ్ళా సొరకాయ కావాలంటే ఇంకో నెల పని చేయాల్సిందే తప్పిస్తే వెంటనే ఇవ్వడు. సేవకుడికి అడిగినప్పుడల్లా ఇవ్వడు. అదే కొడుకు కూతురు అమ్మవారికి, తల్లి పిల్లలు అడిగితేనే అన్నం పెట్టదు, అడక్కపోయినా అన్నం పెడుతుంది, అడక్కపోయినా అన్నీ సమకూరుస్తూ ఉంటుంది. అలాగే మనం కనుక అమ్మవారి యొక్క పిల్లలుగా కనుక మనం పూజించినట్లయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే మనకు కావలసినవన్నీ ఆ తల్లి సమకూరుస్తుంది అన్నమాట. మనం ఏమీ అడగక్కర్లేదు. అందుకని మా పిల్లలకి నేను ఉపదేశం చేశాను, చాలామందికి ఉపదేశం చేశాను. ఈ ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా అడగండి అని చెప్పను. వాళ్ళు ఏంటంటే చక్కగా ఇంట్లో అమ్మని ఏ విధంగా అయితే కొలుస్తారో అంత ప్రేమతోటి, అంత ప్రీతితో, ఆ భక్తిలో ఆ ప్రీతి ఉండాలన్నమాట. ఉండి కనుక పూజించినట్లయితే ఆ తల్లి అన్నీ సమకూర్చుకుంటుందన్నమాట.